నా జీవిత విధానం అంతా తేలికైనదే. పక్కబట్టలు చంకలో పెట్టుకోవడం, బయలుదేరటం. ఏ అలసట లేదు, ఏ వ్యధ లేదు. ఆదర్శవంతమైన జీవితమే అతి సరళమైనదని నా వ్యక్తిగత అనుభవము. దానిలో ప్రకాశము, సంతోషము, ఉల్లాసము అన్నీ ఉన్నాయి. దుష్టులు ఆక్రమణ చేసి ఏదైనా హాని కలగజేస్తే అని ప్రశ్నిస్తే, ఈ రిస్కులు పాపభూయిష్టమైన జీవిత విధానంలో కూడా ఉంటాయి కదా. సంతులు, సేవ చేసేవాళ్ళు ఎన్ని కష్టాలు సహించవలసి ఉంటుందో, అంతకంటే చాలా ఎక్కువ కష్టాలను ప్రతిస్పర్ధ, ఈర్ష్య, ద్వేషము మరియు ప్రతీకారము మొదలైన కారణాల వల్ల భౌతిక జీవితంలో పడవలసి వస్తుంది. హత్యలు, ఆక్రమణలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు మొదలైన వాటికి భౌతిక జీవితం మీద తీపి ఉన్నవాళ్లే గురి కావటం చూస్తాం. ఇంతమంది వ్యక్తులు స్వేచ్ఛగా తమ ప్రాణాలను, ధనాన్ని సమాజానికి ఇవ్వగలిగితే వాళ్ళని దేవతలుగా కొలవటమే కాక చరిత్రలో వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఉండేది. క్రైస్ట్, సోక్రటీసు, గాంధీ లాంటి వ్యక్తులు అతి తక్కువ సంఖ్యలోనే ఈ విధంగా చనిపోయారు. వీరికంటే 1000 రెట్లు పతనోన్ముఖ క్షేత్రంలోనే హత్యలకు గురి అవుతూ ఉంటారు. తన సర్వస్వాన్ని దానం ఇచ్చి బేదరికం వహించిన భామాషా లాంటి వ్యక్తులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ మోసాలు, నమ్మక ద్రోహాలు, వ్యసనాలు, ఆక్రమణలు, రోగాలు, మూర్ఖత్వం వల్ల అనేక మంది ధనవంతులు బేదవారుగా మారడం ప్రతిరోజు చూస్తున్నాం, వింటున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో నష్టపోవుట, ఇతరుల ఆక్రమణ, దుఃఖములు తక్కువ. భౌతిక క్షేత్రంలోని ఇవి చాలా ఎక్కువ. ఈ సత్యాన్ని సరిగా అర్థం చేసుకోగలిగి ఉంటే వ్యక్తులు ఆదర్శవంతమైన జీవితం జీవించడానికి భయపడరు. అంతేకాకుండా భౌతిక లిప్సలు ఇరుక్కొని బోర్లాపడే మూర్ఖత్వం చేయరు. తృష్ణ, వాసన, ప్రలోభముల ద్వారా వ్యక్తి పొందేది తక్కువ, పోగొట్టుకునేది చాలా ఎక్కువ అనేది నా వ్యక్తిగత అనుభవం. నేను పోగొట్టుకున్నది నగణ్యము, అతి స్వల్పము. కానీ ఎంత ఎక్కువ పొందాను అంటే నాకు మళ్ళీ ప్రతి వ్యక్తికి ఉత్కృష్టమైన, ఆదర్శవంతమైన పరంపరను పాటించమని చెప్పాలని అనిపిస్తుంది. కానీ విషయం కొంచెం కష్టం. నేను నా అనుభవాల సాక్షిగా ఉజ్వలమైన జీవితము జీవించండి అని గోల చేస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎంతమంది దాన్ని విన్నారు? విన్నవాళ్లలో ఎంతమంది దాన్ని పాటించారు? శ్రేయస్కరమైన దానిని అర్థం చేసుకొని, జీవితం యొక్క స్వరూపము, ప్రయోజనము, దాని ఉపయోగము అర్థం చేసుకొని ఆ మార్గంలో నడిచే ధైర్య సాహసాలు చేసి ఉండకపోతే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లాస్ట్వత్ అనే 2 మెట్లు ఎక్కడం నాకు కష్టమై ఉండేది.